లైఫ్లో సెటిల్ కావాలని ఆ యువతి ఎన్నో కలలు కంది. అందుకోసం ఉన్నత విద్యను అభ్యసించింది. ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించి చివరికి తాను అనుకున్న గమ్యాన్ని చేరుకుంది. ఐటీ సెక్టార్లో స్థిరపడాలన్న తన కలను నెరవేర్చుకుంది. గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ సాధించింది. ఇంకా అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో విధి ఆమెను వెంటాడింది. విధిరాతను తప్పించుకోవడం ఎవరి తరం కాదు కదా. విధి ఆడిన వింత నాటకంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు ప్రమాదం ఆ యువతిని బలి తీసుకుంది. ఈ విషాద ఘటన రాయదుర్గంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కామారెడ్డికి చెందిన శ్రీవాణి గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది. రోజు మాదిరిగానే ఈ రోజు కూడా ఆఫీస్కు బయలుదేరింది. ఆఫీస్కు వెళ్లేందుకు ర్యాపిడో బైక్ను బుక్ చేసుకుంది. బైక్పై వెళ్తున్న క్రమంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. మార్గ మధ్యలో శ్రీవాణి వెళ్తున్న బైక్ రోడ్డు ప్రమాదానికి గురైంది. అతివేగంగా వెళ్తున్న స్కోడా కారు అదుపు తప్పి ముందున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ వెనుక కూర్చున్న శ్రీవాణి తీవ్రంగా గాయపడి స్పాట్లోనే చనిపోయింది. బైక్ నడుపుతున్న వెంకటరెడ్డి గాయపడగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. శ్రీవాణి పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియాకి తరలించారు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చేతికి అంది వచ్చిన కూతురు ఇలా అర్ధాంతరంగా అసువులు బాసిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నతనంలోనే ప్రాణాలు కోల్పోవడంతో పేరెంట్స్ గుండెల విసేలా రోధిస్తున్నారు. కాగా ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కల్పిస్తున్నప్పటికీ వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. భారీగా జరిమానాలు విధిస్తూ లైసెన్సులు రద్దు చేస్తున్నప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్టపడడం లేదు. మరి రోడ్డు ప్రమాదంలో ఎంతో భవిష్యత్తున్న ఐటీ జాబ్ చేసే శ్రీవాణి మృతి చెందడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.